గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ముందుగా మీకు ఒక క్విజ్ క్వశ్చన్. మీరు ఎప్పుడైనా దులీప్ ట్రోఫీ మ్యాచ్ చూసారా? అంటే స్టేడియంకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, టీవీలోనే చూసారా? ఏదో మొక్కుబడిగా డొమెస్టిక్ మ్యాచెస్ కూడా టెలికాస్ట్ అవుతున్నట్టుగా ఉన్నాయి, బ్రాడ్కాస్టర్స్ చేస్తున్నారు. చూసారా మీరు ఎప్పుడైనా? ఐ డోంట్ థింక్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ సీన్ ఎనీ ఆఫ్ ది దులీప్ ట్రోఫీ మ్యాచెస్. రంజీ ట్రోఫీ తెలుసు మనకి, విజయ్ హజారే తెలుసు, సయీద్ ముస్తాక్ అలీ తెలుసు, కొంతవరకు తెలుసు. వాటి గురించి ఫాలో అవుతాం. దులీప్ ట్రోఫీని మర్చిపోయాం అసలు. యాక్చువల్లీ దులీప్ ట్రోఫీ ఒకప్పుడు జోనల్గా జరిగేది. అంటే ఇండియాలో ఉన్న 5 జోన్లు, సౌత్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్, నార్త్ జోన్, వీటి మధ్య జరిగేది. సో ఇది ఒకప్పుడు చాలా ఇంట్రెస్ట్గా, ఎందుకంటే స్టార్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు, ఇప్పుడు పార్టిసిపేట్ చేయట్లేదు. కానీ ఈసారి దులీప్ ట్రోఫీ మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ మన అనంతపూర్లో జరుగుతున్నాయి. ఈసారి స్టార్స్ సందడి చేయబోతున్నారు దులీప్ ట్రోఫీ. దాని గురించి మనం మాట్లాడదాం. అలాగే మీకు ఈ వీడియోలో నేను కొన్ని స్టార్టింగ్ రివిలేషన్స్, కొన్ని మీరు అవాక్కై ఆశ్చర్యపోయే కొన్ని వార్తలు చెప్తాను. అంటే ది లాస్ట్ టైం మన స్టార్ క్రికెటర్స్, మన స్టార్ సోకాల్డ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ ఉన్నారో వాళ్ళు లాస్ట్ టైం డొమెస్టిక్ మ్యాచ్లు ఎప్పుడు ఆడిన స్టాట్స్ కూడా మీకు ఇస్తాను. మీరు ఖచ్చితంగా అది వింటే నోరు ఎళ్ళబెడతారు, నాకైతే పూర్తిగా నమ్మకం. సో ముందుగా దులీప్ ట్రోఫీలో ఎవరు ఆడుతున్నారు, ఎవరు ఆడట్లేదు, నేనంతా ఒక వార్త అట్లా వైరల్ అంటే చాలా చక్కర్లు కొట్టింది. అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా దులీప్ ట్రోఫీ ఆడబోతున్నారు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చెప్పాను, ఏదో నేను చెప్తే అది జరిగినట్టు కాదు, కానీ వాళ్ళు ఆడితే బాగుంటుంది అని అనుకున్నాం కదా మనం. ఎందుకంటే స్పిన్ సరిగా ఆడలేకపోతున్నారు, విరాట్ కోహ్లీ కూడా ఆడితే బాగుంటుంది. విరాట్ కోహ్లీ ఆడబోతున్నారు అనే వార్త వచ్చింది. నాకు ఇమీడియట్గా అనిపించిన, అనంతపూర్లో ఆడతారా వీళ్ళు? అనంతపూర్లో వీళ్ళు ఉండడానికి తగిన హోటల్స్ ఉన్నాయా? ఐ హ్యాడ్ బీన్ టు అనంతపూర్. ఇక్కడ జరిగే వెన్యూ, వన్ ఆఫ్ ది వెన్యూస్ ఆర్డిటి, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని, అక్కడ చాలా బాగుంటుంది. అక్కడ వీ స్టేడ్, నేను 2 times ఉన్నాను అక్కడ. బాగుంటాయి రూమ్స్, కానీ మాలాంటి వాళ్ళు ఉండడానికి ఓకే, కానీ ఈ సూపర్ స్టార్స్ ఉండే రూమ్స్ కాదు. హోటల్స్ కూడా ఉన్నాయంట అక్కడ, నేను కనుక్కున్నాను. ఎందుకంటే కియా మోటార్స్ ఇప్పుడు అక్కడే ఉంది కాబట్టి, కియా కార్లు అక్కడే తయారవుతున్నాయి కాబట్టి 3 star హోటల్స్ లాంటివి ఉన్నాయి ఇక్కడ. బట్ మన సూపర్ స్టార్స్ 3 స్టార్లో ఉండలేరు కదా. మీరు నేనైతే ఉంటాం, 3 star ఏంటి, సింగిల్ స్టార్లో కూడా ఉంటాం, నేనైతే ఉంటాను. కానీ వీళ్ళు ఉండరు కదా. వాళ్ళకి నాకు అదే అనుమానం వచ్చింది. అయితే ఒక మ్యాచ్ బెంగళూరుకి షిఫ్ట్ అయింది. ఫస్ట్ మ్యాచ్, మొత్తం 6 మ్యాచ్లు ఉంటాయి దులీప్ ట్రోఫీలో. 6 మ్యాచ్లో ఒక మ్యాచ్ బెంగళూరుకి షిఫ్ట్ అయిందని కూడా వచ్చింది. సో నాకు ఇంకా బలపడింది, నేను ఖచ్చితంగా ఆడతారు. బహుశా ఫస్ట్ మ్యాచ్లోనే వీళ్ళిద్దరూ దర్శనమిస్తారు, కోహ్లీ అండ్ రోహిత్, బికాస్ దే హ్యావ్ బెటర్ ఫెసిలిటీస్, బెటర్ ఫుడ్, బెటర్ స్టేయింగ్ అంతా ఉంటుంది. కాబట్టి దానికోసమే దాన్ని అక్కడికి షిఫ్ట్ చేశారని నాకు అనుమానం వచ్చింది. బట్ ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తలు ఏంటంటే, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ మైట్ నాట్ ప్లే ఇన్ దులీప్ ట్రోఫీ అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఆప్షన్ ఇచ్చారట. అంటే కొన్ని రిలయబుల్ వెబ్సైట్ లైక్ క్రిక్ ఇన్ఫో, క్రిక్ బజ్, వాటిని ఫాలో అయితే ఏంటంటే వాళ్ళిద్దరూ ఆడకపోవచ్చు. వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు, మీరు ఇట్ ఈజ్ యువర్ డెసిషన్, మీరు ఆడాలంటే వచ్చి ఆడండి, లేకపోతే ఆడకపోయినా పర్లేదు అన్నట్టుగా డెసిషన్. ఎందుకంటే వాళ్ళిద్దరు ఏదో సీనియర్స్, సూపర్ స్టార్స్ అని కాదనుకుంటా. మనం 10 టెస్ట్ మ్యాచ్లు ఆడాలి. బంగ్లాదేశ్తో 2, న్యూజిలాండ్తో 3, సెప్టెంబర్ 16 నుంచి అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ టెస్ట్ సిరీస్, 16 నుంచి 18 నుంచో. అప్పటి నుంచి వరుసగా మనం బంగ్లాదేశ్ 2, న్యూజిలాండ్తో 3, తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళి 5 టెస్టులు ఆడాలి. సో లాంగ్ షెడ్యూల్ ఉంది. వీళ్ళిద్దరు వాళ్ళ ఏజ్ తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా క్రికెట్ ఆడుతున్నారు. ఈ మధ్య 2 వరల్డ్ కప్స్ ఆడారు, తర్వాత ఆడుతున్నారు. కాబట్టి విరాట్ కోహ్లీ డి నాట్ ప్లే ఇన్ ద ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్, బట్ వాళ్ళిద్దరికి ఆప్షన్ ఇచ్చారు. బుమ్రాకైతే ఎగ్జాంపుల్ ఇచ్చారు. బుమ్రా బికాస్ అతని వర్క్ లోడ్ మేనేజ్ చేయాలి, ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్లకి ఆడడానికి అతను అవసరం కాబట్టి బుమ్రాని మేనేజ్ చేయాలి. హార్దిక్ పాండ్యా కూడా ఆడట్లేదు, ఎందుకంటే హార్దిక్ పాండ్యా రెడ్ బాల్ క్రికెట్ ఆడట్లేదు. రెడ్ బాల్ క్రికెట్ ఆడితే తన ఇంజరీ తిరగబడుతుందనో మరి అర్థం మీద హీఈస్ అవే ఫ్రమ్. సో వాళ్ళు 4 అయితే లేరు, మిగతా అందరూ ఆడతారు. మహమ్మద్ షమి ఏదో ఒక పాయింట్, ఇంకా ఫుల్గా ఫిట్ అయ్యి బయటికి రాలేదు అతను, ఇంకా ఎన్సీఏలో ఉన్నాడు. ఏదో ఒక పాయింట్లో ఈ 6 మ్యాచ్లో ఒక మ్యాచ్లో మహమ్మద్ షమి కూడా ఆడతారు. అతను పర్సనల్గా చెప్పాడు అదే విషయం, మహమ్మద్ షమి కూడా మళ్ళీ ఆడతాడు. మహమ్మద్ షమి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ అస్ ది కమింగ్ టెస్ట్ సిరీస్. కాబట్టి మహమ్మద్ షమి కూడా ఏదో ఒక పాయింట్లో మళ్ళీ రిటర్న్ అవుతాడని కూడా మనకి వార్తలు వస్తాయి. గుడ్ థింగ్. సో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ బుమ్రా వీళ్ళు ఆడకపోయినా మిగతా
మెయిన్ స్టార్స్ అందరూ ఈసారి దులీప్ ట్రాఫీలో సందడి చేయబోతున్నారు. దులీప్ ట్రాఫీ కొత్త కళ రాబోతుంది. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే ఎవరు ఆడట్లేదు, మన డొమెస్టిక్ ఆడట్లేదు. ఎవ్వరు కూడా ఆడకుండా తప్పించి తిరుగుతున్నారు. ఏంటంటే మేము అన్ని ఫార్మాట్స్ ఆడుతున్నాం, మాకు రెస్ట్ కావాలి. అలా మిగతా దేశాలు అనుకోవట్లేదే. మీరు చూడండి, బెన్ స్టోక్స్ ఇంజరీ ప్రోన్ ఉంటాడు. తాజాగా మళ్ళీ 100లో చాలా తక్కువ ఆడి 100లో ఆడుతూ ఇంజర్డ్ అయిపోయాడు. హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం వచ్చింది. ఐ హావ్ సీన్ హిస్ ఫోటో ఇన్ క్రచెస్. సో బెన్ స్టోక్స్ లాంటి వాడు యాజ్ రీసెంట్లీ యాజ్ ఇన్ మే డర్హామ్ అనే కౌంటీకి ఆడతాడు అతను ఇంగ్లాండ్లో. డర్హామ్కి ఆడాడు. నేను ఆ మ్యాచ్ స్కోర్ బోర్డ్ కూడా చూస్తే ఈ నాట్ ఓన్లీ బ్యాటెడ్, ఈ బౌల్డ్. మామూలుగా ఏమంటే ఇలాంటి ప్లేయర్స్ బౌలింగ్ ఏం చేస్తానే, బ్యాటింగ్ చేద్దాం, ఇంకా ఫాస్ట్ బౌలర్ కాబట్టి బౌలింగ్ వేసాడు. 4 వికెట్లు తీసాడు, 8 వికెట్లు తీసాడు ఆ మ్యాచ్లో. దట్ షోస్ ది కమిట్మెంట్. డర్హామ్కి ఆ కౌంటీ మ్యాచ్, అది 3 డే మ్యాచ్ 4 డే మ్యాచ్ ఆడాల్సిన అవసరం ఉందా? ఆడతాడు. ఇంజరీ ప్రోన్ అతను, ఇప్పుడు ఇంజరీస్ ఉంటాయి అతను. హీ ప్లేడ్. జో రూట్ కూడా ఆడతాడు. సూపర్ స్టార్స్ వాళ్ళ దేశంలో వాళ్ళు సూపర్ స్టార్స్ ఆడతారు. అందరు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఆడకపోవచ్చు అనుకుంటా బహుశా, కానీ కొంతమంది ఆడతారు. కవాజా లాంటి వాళ్ళు ఆడతారు. ఈవెన్ మిచెల్ స్టార్క్, ఐ థింక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఈ ప్లేడ్ సమ్ ఫస్ట్ క్లాస్ మ్యాచెస్, డొమెస్టిక్ ఫస్ట్ క్లాస్ మ్యాచెస్. సో మన దేశంలోనే ఈ దౌర్భాగ్యం, ఆడరు. వాళ్ళు కూడా మనం ఆడినంత క్రికెట్ ఆడుతున్నారు కదా, వాళ్ళు ఇంకా వేరే లీగ్స్లో కూడా ఆడతారు కొంతమంది. మనం వేరే లీగ్స్లో ఆడం, మనం మళ్ళీ ఐపీఎల్ ఆడతాం. వాళ్ళు వేరే లీగ్స్లో ఆడతారు, టెస్ట్ మ్యాచ్లు ఆడతారు, అన్నీ ఆడతారు, అన్ని ఫార్మాట్స్ ఆడే ప్లేయర్స్ కూడా ఉన్నారు. బట్ దే టర్న్ అప్ ఫర్ దర్ డొమెస్టిక్ టీమ్స్. మన దేశంలో అది లేదు, ఆ కల్చరే లేదు. ఆ కల్చర్ లేకపోవడం 2 కారణాలు. ప్లేయర్స్ తప్పించి తిరగడం ఒకటి, అసోసియేషన్స్ కూడా ప్రెస్ చేయవు. అసోసియేషన్స్ ఏంటి, వీళ్ళు ఆడకపోతేనే బేలు. ఇప్పుడు ముంబై అనుకోండి, ముంబైలో సూర్యకుమార్, రోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్, ఈవెన్ సర్ఫరాజ్ ఖాన్ ఇలాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, శ్రేయస్ అయ్యర్, వీళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే మీరు 5 ప్లేసులు ఖాళీ అవుతాయి. హాయిగా వేరే కొత్త కుర్రాళ్ళని ఆడించుకోవచ్చు. వాళ్ళకి బోల్డంత రికమెండేషన్స్, బోల్డంత ప్రెషర్ ఉంటుంది వాళ్ళపైన. మన హైదరాబాద్ లాంటి చోట్ల అయితే డబ్బులు తీసుకుని ఆడిస్తారన్న ఒక ఎలిగేషన్ కూడా ఉంది. సో వీళ్ళు సూపర్ స్టార్స్ డబ్బులు ఇచ్చి ఆడరు కదా. సో వీళ్ళు ఆడకపోవడమే మంచిది. స్టేట్ అసోసియేషన్స్ గట్టిగా ఏమి అడగవు, ప్లీజ్ కమ్ అండ్ ప్లే, మాకు గెలవాలి. వీళ్ళు ఆడితే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయినా కూడా దే డోంట్ ప్రెస్ యూజువల్లీ. ఎందుకంటే వీళ్ళు ఉన్నారు కదా. దానికి పైకి చెప్పే రీజన్ ఏంటంటే కొత్త కుర్రాళ్ళకి అవకాశం ఇద్దాం. వీళ్ళు ఆల్రెడీ ప్రూవెన్, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు దే ప్లేయింగ్ ఫర్ ది కంట్రీ, వాళ్ళు కొత్తగా చూడాల్సింది ఏం లేదు. అది కొంతవరకు నిజమే, కానీ అకేషనల్గా ఆడాలి, అన్ని మ్యాచ్లు ఆడాలని కాదు, ఇంపార్టెంట్ మ్యాచెస్ ఆడాలి. అండ్ బీసీసీఐ కూడా లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు. ఐపీఎల్కి ఇంపార్టెన్స్ ఇచ్చి డొమెస్టిక్ పక్కన పెడతా అన్న ఫీలింగ్ వచ్చేసరికి బీసీసీఐ కూడా చాలా సీరియస్గా మనం చూసాం వాట్ హ్యాస్ హ్యాపెండ్ విత్ కేసెస్ లైక్ ఇషాన్ కిషన్ అండ్ శ్రేయస్. వాళ్ళు బలంతో ఆడమన్నారు, ఇషాన్ ఆడలేదు, బట్ శ్రేయస్ వెళ్ళి ఆడాల్సి వచ్చింది. సో ఇలా బీసీసీఐ ఆల్సో స్ట్రిక్ట్గా ఈ విషయాన్ని వాళ్ళు తప్పించుకోవడానికి ఒప్పుకోవట్లేదు. బట్ అది అందరికీ ఉన్నది, అది విరాట్ కోహ్లీ కూడా అప్లై కావాలి. ఆ మెసేజ్ అందరికీ తెలియాలి. వేరే దేశాల్లో ఎక్కడ లేదు. మేబీ వెస్టిండీస్లో వీళ్ళు కొంతమంది లీగ్స్ వాళ్ళు కంట్రీకి ఆడట్లేదు కాబట్టి వెస్టిండీస్లో అలా ఉందేమో, వాళ్ళు రకరకాల లీగ్స్ ఆడతారు. మిగతా అన్ని దేశాల్లో కూడా దే రెస్పెక్ట్ దర్ డొమెస్టిక్ క్రికెట్ అని ఆడతారు. అండ్ మన దగ్గరే ఉన్న ఈ ప్రాబ్లం చాలా సివియర్గా ప్రాబ్లం. సో దులీప్ ట్రాఫీ అనంతపూర్లో ఫస్ట్ మ్యాచ్ జరగకపోయినా మిగతా 5 మ్యాచ్లు అనంతపూర్లో జరిగేట్టుగా ఉన్నాయి. అక్కడ మంచి ఫెసిలిటీస్ బాగుంటాయి, ఆర్డిటీ బాగుంటుంది. అక్కడ వేరే గ్రౌండ్ కూడా ఉన్నట్టుంది, ఏసీఏ ఆధ్వర్యంలో కూడా గ్రౌండ్, ఆ 2 గ్రౌండ్స్లో జరిగేటట్టుగా ఉన్నాయి 5 మ్యాచ్లు. ఈసారి గతంలో నేను చెప్పినట్టుగా జోనల్ కాకుండా ఈసారి ఇలా ఆడుతున్నారంటే ఏబిసిడి అని 4 టీమ్స్. ఈ 4 టీమ్స్ని కూడా బీసీసీఐ సెలెక్టర్స్, నేషనల్ సెలెక్టర్సే ఎంపిక చేస్తారు, వాళ్ళు జోనల్ కాదు. సో మన టాలెంట్ పూల్ అంటే మనకి ఉన్న ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే క్రికెటర్స్, ఇది ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ కదా. సో ఆడగలిగే వాళ్ళందరినీ చూసి వాళ్ళ ఎబిలిటీ టెస్ట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. రౌండ్ రాబిన్లో జరుగుతుంది, అంటే ఫైనల్ అట్లా ఏమి ఉండదు. ఇంకా ఈ ప్రతి టీము మిగతా 3 టీమ్స్తో ఆడితే అట్లా మొత్తం 6 మ్యాచ్ల టోర్నీ. ఐ థింక్ 5th నుంచి 24th వరకు ఎప్పటివరకు జరుగుతుంది, సెప్టెంబర్ 5th నుంచి. ఫస్ట్ మ్యాచ్ ఇట్ సీమ్స్ ఇట్స్ లైక్లీ టు హ్యాపెన్ ఇన్ బెంగళూరు చిన్నస్వామి. మిగతా అన్ని అనంతపూర్లో 5 మ్యాచ్లు జరుగుతాయి. సో మనం కూడా ఈ మ్యాచ్లు టీవీలో చూద్దాం, వీళ్ళైతే వెళ్ళి కూడా చూసే ఆలోచన నాకు కూడా ఉన్నది. ఒక మ్యాచ్ చూద్దాం, డొమెస్టిక్ మ్యాచ్ చూడాలని. సో
గ్రేట్ ఆపర్చునిటీ వీళ్ళందరూ ఆడతారు. సో వీళ్ళిద్దరు ఆడకపోయినా, రోహిత్ విరాట్ ఆడకపోయినా కేఎల్ రాహుల్ ఆడతాడు. రిషబ్ పంత్కి అవసరం. రిషబ్ పంత్ చాలా కాలం దూరంగా ఉన్నాడు. టెస్ట్ మ్యాచ్లు ఆడాలి అతను. సో ఆ లాంగర్ ఫార్మాట్ ఆడాల్సి ఉంది. కేఎల్ రాహుల్ ఆడతాడు. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వీళ్ళందరూ, సూర్యకుమార్ యాదవ్, వీళ్ళందరూ కూడా ఆడతారు. ప్రతి ఒక్కరు ఎవరైతే స్టార్స్ ఉన్నారో వీళ్ళందరూ ఆడతారు. సో మంచి సందడి ఉంటుంది. క్రౌడ్ కూడా బాగా వస్తారు అనంతపూర్లో. ఎందుకంటే చిన్న సెంటర్స్లో అయినప్పుడు డెఫినెట్గా క్రౌడ్ వస్తారు స్టార్స్ చూడడానికి. పెద్ద సెంటర్స్ స్టార్స్ ఆడుతున్నా చూడడానికి రాదు. సో ఖచ్చితంగా అక్కడ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విల్ గెట్ జనరేటెడ్. గుడ్ వెన్యూ అనంతపూర్లో చోట్ల ఇంత పెద్ద స్టార్స్ వచ్చి ఆడుతుంటే చాలా బాగుంటుంది. సో అలా వాళ్ళు ఆడితేనే కదా, వాళ్ళు ఆడితే ఏంటంటే ఆ డొమెస్టిక్ క్రికెట్ కూడా క్వాలిటీ కూడా పెరుగుతుంది. కేఎల్ రాహుల్ ఆడితే, కేఎల్ రాహుల్ కూడా ఇంజరీ వల్ల ఇంగ్లాండ్తో సిరీస్లో ఒక టెస్ట్ ఆడాడు. సో కేఎల్ రాహుల్ కూడా అవసరం. కేఎల్ రాహుల్ ఆల్సో నీడ్స్ సమ్ లాంగర్ ఫార్మాట్ ప్రాక్టీస్. సో వీళ్ళందరూ ఆడితే అద్భుతంగా ఉంటుంది. ఇంకా నేను మీకు ఇది చెప్తాను. మీకు చెప్పాను కదా ఒక ఇంపార్టెంట్ రివిలేషన్. విరాట్ కోహ్లీ లాస్ట్ ఎప్పుడు ఆడాడు డొమెస్టిక్ మ్యాచ్? 12 ఏళ్ళ క్రితం. పుష్కర కాలం గడిచిపోయింది. 2012 నవంబర్లో ఆడాడు. అంటే ఇది 2024 ఆగస్టులో ఉన్నాం మనం ఇప్పుడు. అంటే ఒక పుష్కర కాలంకి 12 ఏళ్ళు గడిచిపోయింది. విరాట్ కోహ్లీ లాస్ట్ ఢిల్లీ వర్సెస్ యూపీ రంజీ మ్యాచ్ ఒకటి 2012లో. అప్పటికి ఇంకా దానికి పెద్ద స్టార్ కాదు, అప్పుడు ఆడాడు. అప్పటి నుంచి హ్యాస్ నాట్ ప్లేడ్ ఏ డొమెస్టిక్ మ్యాచ్ సో ఫార్ ఎట్ ఆల్. సర్ప్రైజింగ్ కదా, ఏ దేశంలోనే ఉంటుందా? మీ కంట్రీలోని #1 బ్యాట్స్మెన్ నాట్ ప్లేయింగ్ డొమెస్టిక్ క్రికెట్. అండ్ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్లో చాలా గమ్మత్తులు జరుగుతాయి. వాళ్ళు విరాట్ కోహ్లీని కూడా సెలక్షన్ ట్రయల్స్ రిజెక్ట్ చేశారు, రిషబ్ పంత్ రిజెక్ట్ చేశారు. అలాంటి పాలిటిక్స్ ఉంటాయి. సో వాళ్ళు దే ఆర్ హ్యాపీ. రిషబ్ పంత్ ఆడకపోయినా, విరాట్ కోహ్లీ ఆడకపోయినా, ఇషాంత్ శర్మ ఆడకపోయినా, దే ఫీల్ హ్యాపీ బికాస్ దే కెన్ ప్లే. వాళ్ళకి రికమెండేషన్ ప్లేయర్స్ను వీళ్ళని ఆడించుకునే అవకాశం ఉంటుంది. సో విరాట్ కోహ్లీ అప్పుడు ఆడాడు. రోహిత్ శర్మ ఎప్పుడు ఆడాడు? పర్లేదు 2016లో ఆడాడు. అయినా కూడా 8 ఏళ్ళు అయిపోయింది, 8 ఏళ్ళు అయిపోయింది. 2016 సెప్టెంబర్లో దిలీప్ ట్రోఫీ ఆడాడు రోహిత్ శర్మ. బుమ్రా 2017లో ఆడాడు. బుమ్రా ఆఫ్కోర్స్ ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి, తర్వాత అతని వర్క్లోడ్ మేనేజ్ చేయాలి కాబట్టి దట్ కెన్ బి అండర్స్టూడ్. ఈవెన్ కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళు కూడా, కేఎల్ రాహుల్ కూడా 2020లో ఆడాడు. 2020 ఫిబ్రవరిలో ఆడాడు. మహమ్మద్ షమి 2018లో ఆడాడు. అతను కూడా ఫాస్ట్ బౌలర్స్కి కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది. కానీ మన మహమ్మద్ సిరాజ్ కూడా 20లో ఆడాడు. 4 ఏళ్ళ నుంచి ఆడట్లేదు. అశ్విన్ ఈ ప్లేస్ ఓన్లీ వన్ ఫార్మాట్ ఫర్ ఇండియా మోస్ట్లీ ఆఫ్ లేట్. అయినా కూడా 2020 తర్వాత ఆడలేదు, 4 ఏళ్ళుగా ఆడలేదు. మేబీ అతని ఏజ్ కూడా ఎక్కువైంది. అతను టీఎన్పీఎల్ లాంటివి ఆడతాడు, టీఎన్పీఎల్ ఆడతాడు. రిషబ్ పంత్ కూడా, రిషబ్ పంత్ యంగ్స్టర్, ఈ ప్లేడ్ ఇన్ 2017. రిషబ్ పంత్కి ఏమొచ్చింది? రిషబ్ పంత్ ఆడాలి కదా. రిషబ్ పంత్ 2017లో ఆడాడు. సో ఎవరు అడిగేవాళ్ళు లేరు. నో బడీ ఈజ్ క్వశ్చనింగ్ దమ్. సో బీసీసీఐ ఇప్పుడు ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టింది ఏంటంటే అందరూ ఆడాలి. వీళ్ళందరికీ మిగతా వాళ్ళకి ఎగ్జామ్స్ ఇచ్చారు, ఇవ్వని వాళ్ళు ఆడాలి. ఆడకపోతే ఇంజరీ ఉంటే ఇంజరీకి ఎన్సీఏకి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఈసారి బీసీసీ అప్రోచ్ నాకు నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. డొమెస్టిక్ క్రికెట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది, హ్యాపీ. దానివల్ల వీళ్ళందరూ స్పిన్ ఆడడం బాగా నేర్చుకుంటారు. తర్వాత డొమెస్టిక్ క్రికెట్కి ఆ వాల్యూ వస్తుంది. మేము ఒకప్పుడు పిచ్చగా చూసేవాళ్ళం, ఫాలో అయ్యేవాళ్ళం, రేడియో కామెంటరీ వినేవాళ్ళం. రంజీ ట్రోఫీ మ్యాచ్లు కామెంటరీ వినేవాళ్ళంటే మీరు ఆశ్చర్యపోతారు. బ్రహ్మాండంగా జరిగేవి, ఎందుకంటే స్టార్స్ ఆడేవారు. ఒకనొక మ్యాచ్లో గావస్కర్ రఘురామ్ భట్ అని కర్ణాటక బౌలింగ్ వేస్తుంటే అది బాగా టర్న్ అవుతుంది బాల్. ఈ ప్లేడ్ లెఫ్ట్ హ్యాండెడ్. అప్పుడు క్రౌడ్కి చాలా కోపం వచ్చింది, కావాలని ఏదో మాక్ చేసి ఆ మ్యాచ్ ఓడిపోయారు వాళ్ళు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేశాడు టు కౌంటర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో అలాంటి చాలా జరిగేవి. ఢిల్లీ వర్సెస్ ముంబై మ్యాచ్లు చాలా హోరాహోరీ. కపిల్ దేవ్ ఒక సైడ్లో ఆడాడు, ఒకవైపు సచిన్ టెండూల్కర్ ఆడాడు. సో వాళ్ళ మధ్య ఒకవైపు గవాస్కర్ ఆడాడు, కపిల్ దేవ్. సో వాళ్ళ రైవల్రీ ఉండేది, నార్త్ జోన్ వర్సెస్ వెస్ట్ జోన్ రైవల్రీ, సౌత్ జోన్ వర్సెస్ వెస్ట్ జోన్ రైవల్రీ. ఇలా మంచి భలే జరిగేవి మ్యాచ్లు. స్టార్స్ ఆడేవాడు. ఇప్పుడు స్టార్స్ ఆడకపోతే డొమెస్టిక్ క్రికెట్కి, డొమెస్టిక్ సర్క్యూట్కి మీనింగ్లెస్గా అయిపోయింది. సో ఐఎమ్ హ్యాపీ. ఇవన్ ఇషాన్ కిషన్ కూడా మళ్ళీ పిక్చర్లోకి వస్తున్నాడని మనకు అర్థమైంది. ఎందుకంటే అతను ఆల్రెడీ ప్రీ సీజన్ ప్రాబబుల్స్ ఆఫ్ జార్ఖండ్లో ఉన్నాడు. సో ఇషాన్ కిషన్ కూడా మళ్ళీ ఫోల్డ్లోకి రాబోదు. గుడ్ థింగ్. ఇషాన్ కిషన్కి చిన్న సైజు అనఫిషియల్ బ్యాన్ విధించే పనిష్మెంట్, సర్వ్ ది పనిష్మెంట్ అంత సివియర్ పనిష్మెంట్ అవసరం లేదు. ఇషాన్ కిషన్ ఇస్ ఏ గుడ్ క్రికెటర్, అతను అవసరం మనకు ఉంటుంది. సో ఇషాన్ కిషన్ కూడా మళ్ళీ ఇక్కడ ఆడబోతున్నాడు. సో గుడ్ న్యూస్, ఇదంతా వెరీ వెరీ గుడ్ న్యూస్. ఏమంటారు, మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లేదు. డొమెస్టిక్ క్రికెట్కి మనం కూడా సపోర్ట్ చేద్దాం. వీళ్ళంతా వెళ్ళి అనంతపురం వెళ్ళి మ్యాచ్లు చూడండి, హోటల్స్ బుక్ చేసుకోండి, తర్వాత మళ్ళీ దొరకవు. సో ట్రై టు బీ దేర్ ఇన్ అనంతపూర్ అండ్ వాచ్ మ్యాచెస్ నెక్స్ట్ మంత్. వాట్ యు సే?